ఇదే రోజున అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను నయవంచన చేసిన సందర్భంగా ఇది తప్పు. ఇది మీరందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా ఈరోజు మన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తకు, అభిమానికి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలకు, అలాగే అబ్జర్వర్ మన సత్యనారాయణ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సంవత్సర కాలంలో ఏ వయసు వాళ్ళు కూడాను సుఖంగా ఉన్నది లేదు, ఏ రంగంలోనూ అభివృద్ధి లేదు. ఉదాహరణ తీసుకుంటే చిన్నపిల్లల విషయంకి వస్తే పిల్లలకు అమ్మఒడి లేదు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా మన కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు. అలానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, కార్పొరేట్ విద్యకు అందించాలని ఒక సదుద్దేశంతో ఇచ్చిన విద్యను కూడా ఈరోజు చదువుకోలేని పరిస్థితి. రైతుల విషయానికి వస్తే రైతు భరోసా ఆగిపోయి చాలా కాలం అయింది, రైతులకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. అలానే అప్పుల వారు చూస్తే మన రాష్ట్రంలో ఇప్పటిదాకా తీసుకున్న అప్పులు 1,50,000 కోట్ల రూపాయలు. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో చేసిన అప్పులతో పోలిస్తే ఇది 42% నమోదైంది. అంటే 42% సంవత్సర కాలంలోనే మీరు వాడారని అంటే మిగిలిన 5 సంవత్సరాలకి కలిపితే 2.5 కోట్ల పైగా, లక్షల పైగా మీరు ఈరోజు ప్రజలకు దోపిడీ చేసే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలానే మాట్లాడితే అమరావతి అంటారు. అమరావతిలో ఏముంది? కేవలం బడాబాబుల భూములు, తెలుగుదేశం వాళ్ళ భూములు మాత్రమే ఉన్నాయి. ఎంతసేపు అమరావతి అంటారు, కానీ వర్షం వస్తే అమరావతి మొత్తం నీటమయం అయిపోతుంది. సంపద సృష్టిస్తామని అంటారు. నాకు తెలిసి సంపద ఎలా సృష్టిస్తారంటే అమరావతిలో బోట్ షికారు పెడితే వచ్చిన డబ్బుతో సంపద సృష్టించవచ్చని నేను అనుకుంటున్నాను. అలానే ఈరోజు దళితులు, మైనార్టీలకు ఇక్కడ రక్షణ కొరవైంది. మొన్నటికి మొన్న తెనాలి అయితేనేమి, అంతకుముందు మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు అయితేనేమి, పల్నాడు అయితేనేమి, అనపర్తి అయితేనేమి, ప్రతి దగ్గర కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం మన దేశంలో అత్యధికంగా దళితుల మీద, మైనార్టీల మీద దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మహిళలకు ఉచిత బస్సు అన్నారు, బస్సు లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ప్రతి మహిళకు 1,500 ఇస్తామని అన్నారు. 15 పైసలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అలానే మహిళల మీద, చిన్నారుల అఘాయిత్యాలు దేశంలోనే నెంబర్ 2గా తెచ్చుకోవడంలో మాత్రం కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ సందర్భంగా. అలానే మాట్లాడితే పోలవరం అంటారు. పోలవరంకి ఇప్పటికీ కూడాను 4 గింతలుగా దాని యొక్క టెండర్లు పెంచి ఆ డబ్బంతా వాళ్ళ జోబుల్లో దోచుకెళ్ళిపోతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాము. దాని ఎత్తును కూడా తగ్గించి ప్రజలను మరింత మభ్య చేయడం జరిగింది. ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది కాకుండా ఎవరైనా సరే ప్రశ్నిస్తే ప్రశ్నించిన గొంతుని నొక్కేయాలని చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇన్ని కోట్ల మంది గొంతు నొక్కడం మీకు కలలో కూడా సాధ్యం కాదు. ఈ సందర్భంగా మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఎంతో మందిని కొలమనేని వంశీ గారు అయితేనేమి, లేకపోతే నిన్న ధనంజయ రెడ్డి గారు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇప్పుడు దాకా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడాను 79 మందిని అరెస్ట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాము. ఎన్ని జరిగినా సరే మనందరం ధైర్యంగా ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజు రోజుకి మహానాడులు పెట్టి వాళ్ళంతా మనల్ని తిట్టిపోవడానికి ఆ కార్యక్రమం వాడుతున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. చివరికి ప్రజలందరూ విసిగిపోయి మాకెందుకు ఈ ప్రభుత్వం, మేమెందుకు ఓటేసామని ఒక్కసారి గుడికి వెళ్దామని అంటే గుడిలో కూడా భద్రత లేకుండా పోయింది. గుడికి వెళ్తే గోడలు కూలిపోతున్నాయి. తొక్కిసలాట జరిగి మన తిరుమలలో ఎంతో మంది చనిపోయిన సందర్భం ఉంది. మన తిరుమలలో తొక్కిసలాటలో చాలా మంది చనిపోయారు. అలా కాకుండా సింహాచలంలో కూడాను గోడ కూడి సుమారు 7 మంది చనిపోయారు. ఇలా ప్రతిదీను చివరికి ప్రజాగ్రహమే కాకుండా దైవాగ్రహం కూడా గురయ్యారు. ఎందుకంటే లడ్డు అంటూ ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చూశారు. సుప్రీంకోర్టు
హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తే వెంటనే అందరూ గమ్మున కూర్చున్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, మన ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం అలనాడు విశేషులు రాజశేఖర రెడ్డి గారు ఒక సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేసి సుమారు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు పడ్డారు. ప్రతి పేదవాడు ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి శ్రీకాకుళం లాంటి టౌన్లో ఆరోగ్యశ్రీ పేషెంట్ మెట్లు కూడా ఎక్కడానికి ఈ రోజు ఒప్పుకోవడం లేదంటే ఎంత దీనంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలా ప్రతి రంగంలో కూడా విఫలం అవుతూనే వస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు చాలా మందికి ఇంటి వద్దకే నిత్యావసర సరుకులన్నింటినీ పంపించే ఒక వ్యవస్థను కూడా ఈ రోజు నిర్వీర్యం చేసి వాళ్ళందరినీ కూడా ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడితే చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత రైస్ లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించడం జరుగుతుంది. అలానే 2.6 లక్షల ఉద్యోగాలు అంటే మీరు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో కరోనా టైంలో మనందరికీ కూడాను సేవలు అందించారో ఆ వాలంటీర్లు కూడా నమ్మించి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పాల్సింది ఈ సందర్భంగా. అలానే సచివాలయ వ్యవస్థను గాలికి వదిలేశారు. ఇలా ప్రతి రంగంలోనూ విఫలం అవుతూ వస్తున్న ఈ కూటమిని ప్రశ్నించడం మనందరం కూడా చేస్తున్న ఒక మంచి పనిగా నేను ఈ రోజు అభివర్ణిస్తున్నాను. అలానే రానున్న రోజుల్లో కూడాను మనందరం కలిసికట్టుగా ఉండి వీళ్ళు చేస్తున్న ప్రతి అరాచకాన్ని ఎండగడదాము. ఎన్ని కేసులు పెట్టినా సరే మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ రానున్నది మన జగనన్న ప్రభుత్వమే, మన వైఎస్ఆర్ ప్రభుత్వమే అని పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.